ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ పీస్ పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఒక నెలవారీ జీతకాలు ఎవరైతే ఉంటారో, సపోజ్ 40,000 30,000 ఆ శాలరీ వచ్చే వరకు కూడా ఇంకా మంత్ ఎండింగ్ వస్తుంది అంటే, మంత్ స్టార్టింగ్ వస్తుంది అంటే మనం మొబైల్ చూసుకోవడం, అకౌంట్లో శాలరీ పడిందా లేదా అనేది, ఎందుకంటే ఖర్చులు ఉంటాయి కాబట్టి. అలానే ఒక వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగి 40,000 జీతం నెలకి, ఒకసారి ఇంకా టైం వచ్చింది, శాలరీ టైం, మరి అకౌంట్లో డబ్బులు పడ్డాయి, ఓపెన్ చేసి చూస్తే 1,30,000 జీతం పడింది అతనికి. మరి వివరాల్లోకి వెళ్తే, మరి తన ఒక అదృష్టవంతుడు అనుకోవాలా, మరి ఏంటి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేసాడా లేదా అంటే ఒకసారి. సాధారణంగా మన అకౌంట్లోకి సడన్ గా ఎవరిదో డబ్బులు పడేయటం చాలా సాధారణంగా జరుగుతాయి. బ్యాంకుల్లో ఒక్కోసారి కొట్టేటప్పుడు ఏదైనా తేడా, మన పక్కనే నెంబర్ మన నెంబర్ గా కొట్టొచ్చు, లేక థౌజండ్స్ కొట్టేటప్పుడు ఒక జీరో మర్చిపోతే మన అకౌంట్లోకి రావచ్చు. ఇలా రకరకాలుగా జరిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉద్యోగస్తుల జీతాల్లో కూడా ఒక్కోసారి తేడాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే రీసెంట్ గా మనం ఒక వీడియో చేసాం సార్, మీకు గుర్తుందో లేదో, ఒక అబ్బాయి అకౌంట్ లో 11 లక్షల కోట్లు పడ్డాయి. అబ్బాయి ఆ సున్నాలు ఎక్క పెట్టుకునే లోపే తెలియలేదు అబ్బాయికి. అసలు రీసెంట్ జరిగింది ఇది ఒకటి, చాలాసార్లు జరుగుతుంది. ఇది చాలా కామన్, ఎందుకంటే మానవ తప్పిదాలు అనేవి సహజంగా జరుగుతాయి, దాన్ని ఎవరు చేయలేరు. అంటే కంప్యూటర్ ద్వారా అన్ని జరగాలంటే సాధ్యం కాదు కదా. మనిషి కొట్టిన తర్వాతనే కంప్యూటర్ దాన్ని తదుపరి పని చేస్తుంది తప్ప, ఖచ్చితంగా యంత్రాలు పనిచేసినప్పుడు, కంప్యూటర్లు పనిచేసినప్పుడు కొన్ని మార్పులు జరగడానికి అవకాశం ఉంది. మనుషులు చేసే దాంట్లో ఇంకెక్కువ వస్తాయి ఇట్లాంటివి. ఇలాంటి తప్పిదాలే ఒక ఎంప్లాయీ విషయం లోపల జరిగింది. ఆ ఎంప్లాయీ జీవితం లోపల మామూలుగా 40,000 జీతం ఉండేటువంటి వాడు ఆ 40,000 రూపాయలు ప్రతి నెల, అంటే 4 సున్నాలు, 4 పక్కన 4 సున్నాలు అని తెలిసిన వ్యక్తికి సడన్ గా అకౌంట్లో చూస్తే 1.3 కోట్ల రూపాయలు అతని అకౌంట్లో పడి కనబడ్డాయి. ఇంత పెద్ద మొత్తం చూసేసరికల్లా జనరల్గా అయితే చాలా మందికి గుండాగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఇతను ధైర్యంగానే ఉన్నాడు. ఇది పొరపాటుగా వచ్చింది, తప్పుగా వచ్చిందని అతనికి 100% అర్థమైంది. ఎవరితో ఏం మాట్లాడలేదు, దాని గురించి ఎక్కడ ఏం ప్రస్తావన చేయలేదు. శుభ్రంగా ఖర్చు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ఆ డబ్బులు తన విలాసంతో వాడుకోవడం మొదలుపెట్టాడు. దీంతో మేనేజ్మెంట్ దాన్ని గమనించింది. డబ్బులు దీంట్లోకి పొరపాటుగా పోయినాయి, అక్కడ వాడకం కూడా జరుగుతుందని తెలిసి అతను వెంటనే మెమో ఇచ్చింది, వెంటనే లెటర్ ఇచ్చేసింది. నీ అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి అడిషనల్ గా, ఆ డబ్బులు వెంటనే తిరిగి కట్టమని చెప్పి వాళ్ళు అడిగారు. ఇది చూసి తెలివిగా అతను ఏం చేశాడంటే, ఆ కంపెనీలోనే రిజైన్ చేశాడు, బయటకు వచ్చేసాడు. కంపెనీ ఎంప్లాయీని కదా, ఇంకేం చేస్తారు మీరు అన్నట్టుగా అతను ప్రవర్తించాడు. సరే, కంపెనీ ఏం చేసిందంటే అతని మీద కేసు కూడా వేయడం జరిగింది. ఈ కేసు నడుస్తున్న టైంలోనే అతని డబ్బులు వీలైనంత వరకు ఖర్చు చేయడం ప్రారంభించాడు, దాన్ని మిగలకుండా చేయడానికి. తర్వాత తన అకౌంట్ లోంచి ఇంకెక్కడికైనా మార్చుకునే అవకాశం ఉంటే మార్చుకుంటే తెలివినంతా ఉపయోగించుకొని వీలైనంత వరకు ఆ డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వకుండా ఉండేందుకు ప్రయత్నం చేశాడు. ఇతను అడ్వకేట్ ను కూడా పెట్టేసేసి ఆ కోర్టులో వాదనలు వినిపించి, అంటే మనకు తెలుస్తున్న అనధికార వార్తల ద్వారా ప్రకారం ఏంటంటే, కోర్టు కూడా ఇతనికి అనుగుణంగా జడ్జిమెంట్ ఇచ్చిందంటే, ఆ జడ్జి గారి వాదన ప్రతిమ కావచ్చు, మరి ఏ రకమైన కారణాల్లో మనకు తెలియదు. సహజంగా అయితే ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్లోకి ఎలాంటి బదిలీ జరిగినప్పుడు వెంటనే వెనక్కు తీసుకుంటారు. ఖర్చు పెట్టున్నా కూడా అతన్ని పోయి పట్టుకొని అతని దగ్గర ఏమైనా ప్రాపర్టీ ఉంటే కూడా అమ్మేసి తీసుకోవడానికి కూడా కోర్టులో డైరెక్షన్స్ ఇస్తాయి. ఇది సహజంగా జరిగేది, ఏ దేశంలో ఉన్న కోర్టు అయినా ఆ పని చేయాల్సిందే. కానీ అక్కడున్న పరిస్థితులు ఎలాంటివో మనకు తెలియదు, ఏ రకమైనటువంటి నిబంధనలు అక్కడ ఉన్నాయో మనకు తెలియదు, మరి దేని ప్రకారంగా అలాంటి జడ్జిమెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ అనధికార వార్తల ప్రకారం మనకు తెలుస్తున్న విషయాలు ఇవి. ఇది నిజం కాకూడదని మనం కోరుకుందాం. ఎందుకంటే నిజమే అయితే మాత్రం భవిష్యత్తు లోపల ఎవరైనా పొరపాటున తప్పు చేసి అతని అకౌంట్లోకి ఎక్కడి నుంచి డబ్బు వచ్చినా కూడా అది ఆటోమేటిక్గా అవుతుంది. ఇంకోటి, ఇది ప్రమాదం మన అకౌంట్లో చూడ ఇంకెవరికైనా అకౌంట్లో కూడా పోయే అవకాశం ఉంది. అంటే మనం ఎవరి అకౌంట్లో నుంచో రావాలని మనం ఆశపడితే మన అకౌంట్లో డబ్బే ఇంకొకరి అకౌంట్లో పోవచ్చు. మరి దీన్ని మనం సమర్థించినట్టయితే రేపు పొద్దున మనకు కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సహజంగా మనది కాందాన్ని మనం ఆశించడమే చాలా తప్పు. పొరపాట్లు, తప్పులు ఎవరి విషయంలో జరుగుతాయి. జరిగినప్పుడు దాన్ని మర్యాదపూర్వకంగా తిరిగి ఇవ్వడం అనేది కరెక్ట్ పని తప్ప, నా చేతిలోకి వచ్చింది కాబట్టి ఇది నాది అనే పరిస్థితి ఏర్పడితే, ప్రపంచంలో ఎవరి చేతికి వచ్చింది వాళ్ళు వాడుకోవడం ప్రారంభిస్తే, అది రేపు పొద్దున దాన్ని ఎవరు ఆపలేరు. చివరికి దున్నేవాడిదే భూమి అన్నట్టుగా, ఇది ఉండేవాడిదే ఇల్లు అన్నట్టు పరిస్థితి ఏర్పడితే ఎవరికి ఎవరు సమాధానం చెప్పలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు ఈ వ్యక్తి చూసారా సార్, రిజైన్ చేసేసాడు. అంటే అనుకున్నాడు రిజైన్ చేసేస్తే నన్ను అడగర్లే, నా అక్కడ ఎంప్లాయీని కాదు కదా అనేసి. అలాగే అంటే కొంతమంది ఉంటారు, ఇలాగే డబ్బులు పడ్డాయి అనుకోండి, ఎవరు చూసారులే, ఎవరు దీన్ని ఫాలో అవుతారు, ఏం కాదులే అనుకుని వాడేస్తారు కదా సార్. అలా ఉండదంటారా? నిజంగా ఖచ్చితంగా అలర్ట్నెస్ ఉంటుందంటారా? ఖచ్చితంగా మన అకౌంట్లోకి డబ్బు వచ్చినప్పుడు తెలుస్తుంది, తెలియకుండా పోదు కదా. ఎందుకంటే ఎవరికైతే అకౌంట్లోకి రాదో వాళ్ళు వెంటనే కంప్లైంట్ ఇస్తారు కదా, నా అకౌంట్లోకి రావాల్సిన రాలేదు, నేను మరి
ఎవరు వాళ్ళు ఆశిస్తారు కదా, ఎవరో వీళ్ళకి పంపించారు, పంపించినప్పుడు అకౌంట్ లో వచ్చాయి డబ్బులు. ప్రతి ఒక్కటి తెలియకుండా జరగదు కదా, కంపెనీ వాళ్ళు ఇవ్వడమో లేకపోతే వేరే రకమైన పరిస్థితుల్లో ఎక్కడి నుంచో డబ్బులు వస్తాయి. వచ్చినప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇప్పుడు అక్కడ అకౌంట్ వాళ్ళు చూసినప్పుడు అకౌంట్ సెక్షన్ లో డబ్బులు తగ్గాయి. డబ్బులు తగ్గినప్పుడు ఎక్కడ పోయినాయని చూస్తే ఈ అకౌంట్ లోకి అడిషనల్ గా వచ్చాయి. పోవాల్సిన 40,000 1,30,00,000 అతని అకౌంట్ లోకి వచ్చాయనే విషయం అర్థమైంది. అలాగే ఎవరి జీవితంలో అయినా ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఆ డబ్బులు తనవి కావు, దానిలోంచి రూపాయి ఖర్చు పెట్టకూడదు, మర్యాదగా వెనక్కి ఇవ్వడమే చాలా సహజమైన విషయం. ఒకవేళ వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా నోటీస్ వస్తే ఇద్దాం అనుకున్నవాడు కూడా ఖర్చు పెట్టకుండా దాన్ని అలాగే ఉంచి, నోటీసు ఒక రోజు కాదు ఒక రోజు వస్తుంది, ఒక 15 రోజులు, నెల రోజులు, కొన్ని అకౌంట్లు 6 నెలలకు ఒకసారి చూస్తారు, కొన్ని అకౌంట్లు సంవత్సరానికి ఒకసారి చూస్తారు. కానీ ఏదో ఒక రోజున చూడటం ఖాయం, చూసిన రోజున దాన్ని పట్టుబడడం ఖాయం, పట్టుబడ్డప్పుడు వీళ్ళకి నోటీసు రావడం ఖాయం. వాళ్ళు ఒకవేళ డబ్బులు ఇవ్వలేకపోతే వాళ్ళ ఆస్తులు లేదా మరొకటి జప్తు చేయడం ఖాయం, అవసరమైతే వాళ్ళని జైలుకు పంపించడం కూడా ఖాయం. ఇది మన ఇండియాలో ఉండేటువంటి కోర్టులు మాత్రం ఈ రకంగా పనిచేస్తున్నాయి. బహుశా విదేశాల్లో ఉండే కోర్టుల యొక్క ఆలోచనలు వేరుగా ఉంటే మనం చెప్పలేం, కానీ 99.9% దీనికి భిన్నంగా ఉండే అవకాశాలు అయితే ఉండవు. థ్యాంక్ యూ సార్.